రవితేజ లాంటి వాళ్ళని పెట్టుకోండి, ఆ ఉప్పల్ బాల వాళ్ళ అసంటి వాళ్ళని పెట్టుకోండి. బ్రో రవితేజ గారికి కంబ్యాక్ ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే కథల దమ్ము ఉండాలన్నా. మీరు మంచి మాట అడిగారు. నెంబర్ 1 ఇప్పుడు రవితేజ అంటే ఎవడికి తెలియని రోజులలో చూపులతో గుచ్చి గుచ్చి సంపకే మేరా అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ మంచిగా గుర్తింపు తెచ్చిన సినిమా, హీరోగా ముద్ర స్టాంప్ వేసిన సినిమా అది. ఇప్పుడైనా ఇన్ని సినిమాలు తీసినా కానీ రోజుకు తగ్గుతున్నాడు, ఐమాక్స్ ఎక్కుతలే కానీ దిగుతున్నాడు. అది పైకి ఎక్కించింది ఈడియట్ సినిమా. అంటే డైరెక్షన్ తప్పు అంటారా? సెలెక్ట్ చేసుకోవడం అన్న డైరెక్షన్ తప్పు కాదు, రవితేజ తప్పు కాదు, కథది తప్పు. కథది తప్పు. కథలో దమ్ముంటే డైరెక్టర్ మంచోడైతే ఎక్కడికో వెళ్ళిపోతుంది. విక్రమార్కుడు సినిమా అన్న ఎవ్వరు తీయలేరు. విక్రమార్కుడు సినిమా ఇప్పటికి చెప్తున్నా, ఏ హీరో కూడా ఆ సినిమాని క్రాస్ చేయలేడు. అది మీ తొడగొట్టి చెప్తున్నా, మీసాలు ఓడే చెప్తున్నా, అది విక్రమార్కుడు సినిమా. అదే ఆ స్థాయిని మించిపోతలేడు రవితేజ అని చెప్తున్నా నేను మీకు. నేను ఈ సినిమా ఫ్లాప్ అని చెప్తలేను, కానీ అంత ఆ స్థాయిలో ఇక ఎదుగుతలేడు రవితేజ అని చెప్తున్నా నేను. ఎందుకంటే మన పుట్టిన పిల్ల ఇట్లా 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 పెరగాలి, పెరగకపోతే మనం బాధపడతాం కదా. నేను కూడా బాధపడుతున్నా. రవితేజ గారు ఇంకా ఈయనే ఉండిపోతున్నాడు. నిన్న ఇయ్యాల వచ్చిన హీరోలు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. అవునా కదన్న? నిన్న ఇయ్యాల వచ్చిన హీరోలు ఏదన్నా కానీ అన్న, రొమాంటిక్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ కానీ, ఏదన్నా నువ్వు ఏదన్నా చెయ్యి. ఇప్పుడు నువ్వు చేసినా నేను చేసినా ఏదన్నా చెయ్యి, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినవు అనేదే పాయింట్. నువ్వు మైక్ పట్టుకున్నావా, కెమెరా పట్టుకున్నావా, ఏం పట్టుకున్నావా, ఐ డోంట్ కేర్. నువ్వు ఎంత సంపాదించినవు, ఎన్ని కోట్లు సంపాదించినవు, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి అనేదే పాయింట్. అది నువ్వు ఏ సినిమా తీసినవి అనేది కాదు. నువ్వు పుష్ప సినిమా రికార్డు బద్దలు కొట్టినవా, ఓకే, ఆయన అక్కడికి వెళ్ళిపోయింది. అట్లా మనం ఇంకా నువ్వు ఇంకా అక్కడనే మన విక్రమార్కుడు కాడ ఆగిపోయింది అన్న. సాంగ్ బాగున్నది, ఒకటే సాంగ్ బాగున్నది, ఫైట్ పెద్దగా ఏం లేదు. ఆ కామెడీ వీళ్ళని పెట్టారు. ఈ సినిమా పెద్ద మెసేజ్ ఏం లేదన్న. ఒకవైపు వైఫ్ నైఫ్ అంటే ఇంట్లో అందాల దేవత పెండ్లం ఉంటుంది. ఆయన కానీ పక్క అమ్మాయితోటి కలుస్తాడు. ఆ అమ్మాయి కలిస్తే నిజం తెలిస్తే ఏమవుతుంది అనేది రియల్గా మన ఇంట్లో ఏమవుతుందో ఇప్పుడు చుట్టు పట్టుకొని ఓయే రూలల్లా నాకు చెయ్యాలి ఉందట. నాకు కూడా పెళ్లి చేసుకోవాలి, ఒక 10 మంది అమ్మాయి చెరగాలని ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. డబ్బులు లేవా? ఏమంటే ఏమంటే డబ్బులా? ఆ డబ్బులు ఉన్నా మరి పడట్లేదా? ఎంత చేసినా పడట్లేదు. నీ అమ్మ రవితేజ గారు డబ్బులు ఉన్నాయి, పక్క దేశం పోయాడు దాంట్లో. నేను అడిపోవాలా డబ్బు లేకుండా? అయ్యా సినిమాల్లో దయచేసి మీకేమైనా ఆస్తులు ఉన్న అంతస్తులు ఉన్నాయి, అవి మీకు ఎక్కడవి ఎవరిచ్చారు, మీరు ఎట్ట వచ్చినా ఎట్ట సంపాదించిన అది కూడా చూపిండే. అర్థం కావట్లేదా? ఒక మాట అన్న, రవితేజ గారి దగ్గర డబ్బులు కాదన్నా చెప్పండి అన్న. ఆ డబ్బులు ఎక్కడవే అది కూడా చెప్పాలి కదా. అప్పుడే కదా మా అందరికి అర్థం వస్తుంది. అవునయ్యా ఈ పని చేసాడు, ఎలా డబ్బులు వచ్చాయి, అలా చేసాడు. అప్పుడు పక్క దేశం పోయాడు, ఆ అమ్మాయితో జంప్ అయింది. తర్వాత ఏడకు వచ్చాడు, వచ్చిన తర్వాత పెళ్ళాంతో మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాడు. పెళ్ళాం కూడా సగం ఆస్తి అన్నట్టుంది. అసలు ఈ ఆస్తిని ఎక్కడవి ఎవరిచ్చారు ఇది చూపెట్లే. కాబట్టి దయచేసి అభిమానులందరూ ఒకటైపోయారు థియేటర్లో. నాకు చాలా హ్యాపీగా ఉంది. రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కులం మతం అనే సమస్యను వదిలేసి మనమంతా ఒకటేనని వాళ్ళు బంధువులు అయిపోయారు. అక్కడ పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకున్నారు రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ. నువ్వు చూడవు, ఓళ్ళు చూస్తారు. అదే సమస్య అదే సమస్య. నువ్వు చూడవు, వాళ్ళకి ఇష్టమే కదా, నాకు ఇష్టమే. సాంగ్స్ కూడా అబ్బా, సాంగ్స్లో కూడా కామెడీ, డ్యాన్సు, రొమాన్స్. హీరోయిన్ ఉంది, తెల్లగా ఉంది, కాస్త పొట్టుకుంది, పొడుగ్గా ఒక ఆమె ఉంది. డింపుల్ అయితే ఏదో అనుకుంటా, డింపుల్ కాబట్టి డింపుల్ అనుకుంటా. రెండో హీరోయిన్ ఉందరా బాబు, తెల్లగా నిగనిగలాడిపోందరు సావా. అలాంటి పెళ్ళం నాకని చిక్కిందటే, అలాంటి లవర్ నాకని చిక్కిందట.